హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మ్యాంగోతో కేక్ ప్రిపరేషన్ చూద్దామండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ నేను 2 మ్యాంగోస్ తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. వేసుకొని ఇది మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదంతా ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అదే మిక్సీ జార్లో మళ్ళీ కొంచెం ఒక హాఫ్ గ్లాస్ పెరుగు, ఇక్కడ నేను 1 గ్లాస్ మైదా పిండి తీసుకుంటున్నానండి. దానికి తగ్గట్టుగా 1 గ్లాస్ చక్కెర, హాఫ్ గ్లాస్ ఆయిల్, వేసుకొని మూత పెట్టుకొని వీటిని ముందుగా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసిన మ్యాంగోస్ జ్యూస్ని దీంట్లో వేసుకొని ఇది కూడా మూత పెట్టుకొని బాగా పేస్ట్ చేసుకోండి. ఇదంతా మనం బౌల్లో కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి, కానీ మిక్సీ జార్లో వేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ మైదా పిండి వేసుకోండి. ఒక 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, దీంట్లో ఒక 1 గ్లాస్ పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్సీ చేసుకోండి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా మిక్సీ చేసుకుంటే ఇలా అంతా ప్రిపేర్ అవుతుందండి. కొంచెం దీన్ని బాగా ఇలా కలుపుకోండి. ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని, మన కేక్ ప్యాన్ తీసుకొని దానిలో మొత్తం ఆయిల్ అంతా బాగా రాసుకోండి. దీనిలో కొంచెం మైదా పిండి లైట్గా వేసుకొని ఇదంతా బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ముందుగా మనం మిక్స్ చేసుకున్న మిక్సర్ని అంతా దీంట్లో వేసుకోండి. హాఫ్ వరకు వేసుకోండి, తర్వాత పొంగినాక ఫుల్ అవుతుంది. వేసుకొని ఒకసారి దీన్ని సెట్ చేసుకోండి. మొత్తం వేసుకొని దీనిపైన నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా వేసుకోండి. షుగర్ కూడా మీకు ఇష్టమైతే ఇంకా ఎక్కువైనా వేసుకోండి. ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో చిన్న స్టీల్ స్టాండ్ పెట్టుకున్నానండి. ఇది ప్రీ హీట్ చేసుకొని దాంట్లో ఈ కేక్ ప్యాన్ పెట్టుకొని 45 మినిట్స్ వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ, మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. 45 మినిట్స్ అయినాక ఇలా ఏదైనా టూత్ పిక్ కానీ చాక్ కానీ పెట్టుకుంటే పిండి అంటుకోకుండా ఉండాలండి. ఇప్పుడు దీన్ని తీసి ఒకసారి చుట్టూ చాక్తో ఇలా అనుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లో ఇలా బోర్లించుకొని తీసుకుంటే మనకు కేక్ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. చూడండి, ఒకసారి ఇలా కట్ చేసి చూసుకోండి. ఇలా కట్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి. దీంతో మనకు కేక్ ప్రిపరేషన్ అయిపోయినట్టండి. వీడియో చూసినట్టయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.